ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు, ఏంటి? మైథిలి అమ్మగారు అన్నం పంపించారమ్మా. ఏ డైనింగ్ టేబుల్ దగ్గరకు కూడా రానంత బద్దకస్తురాలనయ్యాననుకుంటుందా? డైరెక్ట్గా అన్నం గదిలోకి పంపించింది. మీరు పనిలో ఉన్నారని. సరే, ప్లేట్ అక్కడ పెట్టు. అలాగే అమ్మా. ప్లేట్ ఇచ్చావు కదా, తింటానులే, నువ్వెళ్ళు. అలాగే అమ్మగారు. అమ్మగారు, అన్నం అమ్మగారు. అదేంటి రోజు డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటాం కదా, గదిలోకి అన్నం పంపించిందేంటి? ఏమోనమ్మా, మైథిలి అమ్మగారే ఇవ్వమన్నారు, వచ్చాను. వద్దంటే చెప్పండి, వెళ్ళిపోతాను. ఆగాగు, ఎందుకు పంపించిందో ఏంటో. సర్లే, అక్కడ పెట్టు. సరే అమ్మా. మనకన్నా తోపెవడున్నాడేటి? అరే నేను చెప్పా కదరా, నేను చూసుకుంటానండి. బాబు గారు, ఆ, అన్నం అండి. అమ్మూ, సర్లే ఆడబెట్టు. చెప్పరా, ఎందుకురా దిగులు, నేను చూసుకుంటాను కదా. ఆ, బాబు, అన్నం అండి. అక్కడ పెట్టు. సరే, నేను మళ్ళీ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. పప్పులోకి అప్పడాలు వేయించి ఉంటుంది, వెళ్ళి అప్పడాలు కూడా తీసుకురా. అలాగే సార్. అమ్మా, అన్నం. అదేంటి నువ్వు తెచ్చావు? మైథిలి అమ్మగారు పంపించారమ్మా. అవునా, సరే అక్కడ పెట్టు. అయ్యగారు, భోజనం. ఇదేంటి, నేను డైనింగ్ టేబుల్ దగ్గర కదా తినేది. మైథిలి అమ్మగారు స్పెషల్ గా పంపించారయ్యా. సరే, అక్కడ పెట్టు. అమ్మగారు, భోజనం. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మైథిలి అమ్మగారు పంపించారమ్మా. ఏంటి, గిన్నెలో అన్నం సగమే ఉంది. పైగా కూరలు కూడా ఎవరో వడ్డించుకున్నట్టున్నారు. అత్తయ్య గారు, అమ్మమ్మ గారు, అమ్మా అమ్మా. ఎవ్వరూ పలకరు. ఈ పాటికి అందరూ తింటూ ఉంటారు. ఇంకాసేపట్లో విషం కలిపిన అన్నం తిని నొరగలు కక్కుని చేస్తారు. అమ్మా, నేను ఇంత పిలుస్తున్నా ఎవరూ పలకట్లేదేంటి? అమ్మా, ఏంటమ్మా? రోజు అందరం కలిసే కదా అన్నం తినేవాళ్ళం. ఇవాళ్ళేంటి నువ్వు సపరేట్గా గదిలో తింటున్నావు? నేను సపరేట్ గా తినడం ఏంటమ్మా? నువ్వే కదా అన్నం ఇచ్చి పంపించావు. నేనిచ్చి పంపించానా? అలాని ఎవరు చెప్పారు? కొత్తగా వచ్చిన పని మనిషి చెప్పింది. ఏ, నువ్వు పంపించలేదా? అమ్మా, నాకెందుకో డౌట్గా ఉంది. నువ్వు ఈ అన్నం తినద్దమ్మా. అమ్మా, ఇక్కడే ఉండు. మైథిలే, అత్తయ్య, అత్తయ్య గారు, మీరేమైనా కొత్త పని మనిషిని పెట్టారా? నేను పెట్టడం ఏంటి? నువ్వే కదా కొత్త పని మనిషిని పిలిపించావు. అత్తయ్య గారు, ఈ అన్నం తినకండి.
ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్లేట్ నల్లా పడేసావేంటి? అది అత్తయ్య అది అంటే ఈ అన్నంలో విషం కలిసింది. అత్తయ్య మైథిలి, అమ్మా 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 అన్నంలో విషయం కలిసిందమ్మా. ఇంట్లో ఎవరిని తినద్దని చెప్పు. వెళ్ళమ్మా. ఏమండి ఇదేటే తినబోతుంటే ప్లేట్ లాగెత్త పెట్టి దాంట్లో విషం కలిసిందండి. విషమా? అవునండి. వద్దండి, ఏమైంది మైథిలి? అన్నంలో విషం కలిసింది. విషమా? అవునండి, ముందెళ్ళి అందరినీ ఆపుదాం. పద. నానమ్మా, అత్తయ్య ఏంటి నాన్న? అన్నం తినద్దు. అన్నంలో విషం కలిసింది. విషమా? ఏమైంది? ఇందులో విషం ఉంది. తాతయ్య గారు, హ, ఏమైందమ్మా? తాతయ్య గారు, ఈ అన్నంలో విషం కలిసింది తాతయ్య గారు. హ, అన్నంలో విషం. తాతయ్య 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 ఏమైంది? ఉత్తమ్ గారు, అత్తయ్య, ఉత్తమ్ గారు, అత్తయ్య. చెప్పు పద్మ. అమ్మగారు, మన ప్లాన్ ఫెయిల్ అయిందేమోనని టెన్షన్ పడ్డానమ్మా. మనం అనుకున్నట్టే పని విజయవంతంగా పూర్తయింది. రామయ్య ఇంకా సేపట్లో చావబోతున్నాడు. తాతయ్య, అవునా? సూపర్. ఏమైందమ్మా? నాన్న, మనం వదిలిన నాగస్త్రానికి ఆ రామయ్య బలి కాబోతున్నాడు. తాతయ్య తాతయ్య తాతయ్య, ఏమైంది? తాతయ్య గారు విషం కలిసిన అన్నం తాతయ్య? తిన్నారండి. తాతయ్య, అయ్యో, తాతయ్య, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం. పద. ఇలా ఒక్క నిమిషం అండి. అయ్యో నాన్న, తాతయ్య, తాతయ్య, నీకేం కాదు తాతయ్య. నాన్న, అయ్యో నాన్న. తాతయ్య, నీకేం కాదు తాతయ్య. నాన్న, తాతయ్య, తాతయ్య, నీకేం కాదు తాతయ్య. మైథిలి, త్వరగా రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.